వర్మ గారు, బోల్డ్ అంటూ గంపడంత ప్రేమతో మీకు స్వాగతం. ఓకే, థ్యాంక్స్. హౌ డు యూ డిఫైన్ లవ్? ఇప్పుడు లవ్ అనేది ఇట్స్ ఎ వెరీ ఐ వుడ్ సే అంటే ఒక మ్యాన్ ఉమెను లేకపోతే చిల్డ్రన్ మీద అవ్వచ్చు, లేకపోతే ఒక ఎనీథింగ్ అంటే విచ్ ఇస్ గోస్ బియాండ్ అంటే ఇట్ ఈస్ అన్ ఎమోషన్ అండ్ ఐ ఫీల్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఎ డ్రగ్. ఒక హై ఇస్తుంది. ఫస్ట్ టైం ఐ రిమెంబర్ బీయింగ్ ఇన్ లవ్, ఆల్మోస్ట్ తన గురించి నాకు అసలు అంటే దాని గురించి ఆలోచిస్తాను, లేకపోతే ఒక యూ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఫుడ్, యూ డోంట్ ఫీల్ లైక్ అంటే ఆల్మోస్ట్ తను నడిచి వెళ్ళే రోడ్డు దగ్గర నుంచి ఒక బస్ స్టాపు లేకపోతే వాళ్ళ ఇల్లు ఇవన్నీ కూడా దే బికమ్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ ఇన్ యువర్ మైండ్. అది నాకు ఐ రిమెంబర్ గోయింగ్ త్రూ దట్ ఫర్ క్వైట్ ఎ లాంగ్ టైమ్ యూనో. అండ్ దెన్ ఫైనలీ ఆఫ్టర్ దానికి ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చి ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి ఇఫ్ ఇట్ గోస్ టిల్ ఎ కమిట్మెంట్ ఇట్ ఈస్ నో లాంగర్ ద సేమ్. దానికి కారణం ఏంటంటే వెన్ షీ ఈస్ అవే యువర్ ఇమాజినింగ్, షీ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, యువర్ ఇమాజినింగ్, ఇమాజినేషన్ ఈస్ టేకింగ్ ఓవర్ యూనో. సో దానివల్ల నేను ఏమంటున్నా అంటే అమ్మాయిని ప్రేమించడం కన్నా ప్రేమలో ఉన్నామనే భావాన్ని మనం ఎక్కువ ప్రేమిస్తాం, బట్ వీ డోంట్ రియలైజ్ ఇట్ టిల్ ఇట్స్ టూ లేట్. అప్పుడు ఎప్పుడైతే ఎవరైతే ప్రేమించారో అమ్మాయి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు యాక్చువల్ ట్రూత్ అనేది మనం డిస్కవర్ చేస్తాం. అంటే మన ఇమాజినేషన్కి యాక్చువల్కి ఎంత దూరం ఉందో. నాకు ఒక డెత్ వ్యాలీ అని ఒక సినిమా వచ్చింది. ఇట్స్ వెరీ ఓల్డ్ ఫిల్మ్. నేను టీన్స్లో చూశాను, బట్ ఇప్పుడు కూడా నాకు గుర్తుంది ఆ డైలాగ్. డైవర్స్ అయిపోతుంది, పిల్లలు అడుగుతాడు ఫాదర్ని, ఏంటి ఏమైంది నీకు అమ్మకి అంటే, అదేం లేదురా మేమిద్దరం ఒకళ్ళ బొమ్మలు ఒకళ్ళు మా మనసులోనే గీసుకుని ఆ బొమ్మలతో ప్రేమలో పడ్డాం. పెళ్లి చేసుకున్న తర్వాత నిజం 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 మనుషులు బయటకు వచ్చారు. సంథింగ్ టు దట్ ఎక్స్టెంట్ హీ సేస్ యూనో. సో నా పాయింట్ ఏంటంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ చాలాసార్లు ఎక్కువ రన్అప్ అంటే ఇప్పుడు షాల్ జాన్సన్ అని నా ఫ్రెండ్ ఉండేవాడు. ఆడు 7 years ఒక అమ్మాయితో ప్రేమలో ఉండి పెళ్ళైన 7 రోజుల్లో జీవితం ఎంత పెద్ద తప్పు ఇప్పుడు చేయలేదు అన్నాడు. అప్పుడు 7 రోజుల్లో ఏం తెలుస్తుంది? ఏది 7 ఏళ్లలో తెలియంది 7 రోజుల్లో ఏం తెలుస్తుంది అంటే సర్కమ్స్టెన్స్ మారుతాయి, పీపుల్ ఆర్ బికమింగ్ రియల్. అదొక బంధం. అందుకని అసలు డ్రగ్ అని ఎందుకు అంటున్నాను, డ్రగ్ అనేది ఇట్ ఈస్ మీ లాజిక్ని మీ కింద తీసేస్తుంది. ఒక హై ఫీల్ అవుతున్నారు మీరు తాగినప్పుడు లేకపోతే డ్రగ్ తీసుకున్నప్పుడు, యూ ఫీల్ ఎన్ ఎమోషనల్ హై. ఆ హై వలన యుల్ గెట్ లాట్ ఆఫ్ ప్లెజర్ జస్ట్ టు బీ ఇన్ ద స్టేట్ ఆఫ్ దట్ థింగ్. కానీ ఆ హై ఎప్పుడైతే ఎప్పుడు దిగిపోతుంది, 2 things. ఐదర్ మీకు ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఒక మోతాదు మించి వెళ్ళిపోయినప్పుడు అది పోతుంది. రెండోది మనకు తెలియని విషయాలు ఒకరి గురించి ఒకళ్ళు తెలుసుకున్న మలాన ఆ సిచ్యువేషన్స్ అంతకుముందు మనం ఎన్కౌంటర్ చేయలేదు కాబట్టి దట్ విల్ డిస్టర్బ్ దట్ హై అండ్ ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. సో ఐ థింక్ ఇది ఒక చాప్టర్, ఒక ఎలిమెంట్. రెండో ఎలిమెంట్ ఏంటంటే యు ఆర్ సో అట్రాక్టెడ్ టు ద ఉమెన్ బట్ యు ఆర్ మేడ్ టు ఫీల్ గిల్టీ ఫర్ టు హ్యావ్ ఎ సెక్షువల్ డిజైర్ టు దట్ ఉమెన్ as a component of love. As a component. So you rather say I love her so much, I love her so much అని అదంతా ఒక ఎమోషనల్ స్టేట్, ఒక సెల్ఫ్ హిప్నోసిస్ స్టేట్లోకి వెళ్ళిపోతాడు. ఐ వెంట్ త్రూ దట్ మెనీ టైమ్స్ ఇన్ మై టీన్స్. దట్స్ రీజన్ ఎక్స్పీరియన్స్. అందుకని ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే అసలు ఇన్నోసెంట్ లవ్ అనేది ఉండదు. ఏది యంగ్ ఇన్నోసెంట్ లవ్ అని మన సినిమాలు చూపెడతా ఉంటాం. ఫస్ట్ లవ్, పప్పీ లవ్ అని. బికాజ్ ఐ థింక్ వెన్ యర్ హార్మోన్స్ ఆర్ రేంజింగ్ అట్ 16-17 ద సెక్షువల్ ఎలిమెంట్ విల్ బి అట్ ద పీక్ ఆ టైంలో. ఎందుకంటే అప్పుడే అవేకనింగ్ వస్తుంది కాబట్టి. ఇన్నోసెంట్ లవ్ అనేది మీకు మిడిల్ ఏజ్లో రావడానికి ఛాన్స్ ఉంది కానీ యంగ్ ఏజ్లో రాదన్న ఫీలింగ్. ఎందుకంటే దే టూ ఇంటర్ కనెక్టెడ్. ఒకటేమో ఇమాజినేషను, డ్రగ్ ఇండ్యూస్డ్ హై. సెకండ్ ఈ సెక్షువల్ అట్రాక్షన్. డ్రగ్ హై అనేది పోతుంది కొన్ని రోజుల తర్వాత. సేమ్ థింగ్ విత్ సెక్స్ అన్లెస్ ఆ కంపాటిబిలిటీకి వర్క్ చేయకపోతే యూనో. ఇంకోటి ఏంటి, కంపానియన్షిప్ రావచ్చు కాసేపు అయ్యాక. ఇనీషియల్గా అట్రాక్ట్ అయిన దానికి ఉన్న రీజన్కి తర్వాత మీతో చాలాసేపు ఎవరన్నా ఉంటే ఏదో ఒక ఎమోషన్ డెవలప్ అవుతుంది. కుక్క మీద కూడా అవుతుంది, లేకపోతే మీకు బాగా తెలిసిన మీ ఎంప్లాయీ మీద కూడా అవ్వచ్చు. యూ మైట్ నాట్ కాల్ ఇట్ లవ్, కానీ మీకు ఒక కేరింగ్, ఒక టెండర్నెస్, ఒక కన్సర్న్ అనేది వస్తుంది. దట్ ఈస్ వాట్ ఇస్ కంపానియన్. యా అమ్మయ్య దేవుడు దట్స్ ఎ కంపానియన్షిప్ ఆస్పెక్ట్ అది. బట్ దట్స్ పార్ట్ ఆఫ్ లవ్ కదా. ఇట్ ఈస్. యా దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. దెన్ వీ హ్యావ్ టు డిఫైన్ మ్యాన్ ఉమెన్ స్పెసిఫిక్గా నీ కోసం నేను చచ్చిపోతాననే లవ్ వేరు, ట్రైన్ ట్రాక్ల కింద పడుకున్న విషయం తెగిసి చచ్చిపోయే లవ్ వేరు, లేకపోతే దేవదాస్ అయిపోయినది వేరు. బట్ ఇదేంటి పిల్లలు అంటే ఇది, లేకపోతే టెండర్నెస్, ఆ కంపానియన్ ఆస్పెక్ట్ అనేది వేరు. అది ఒక లాంగ్ స్టాండింగ్ దాని నుంచి వస్తుంది.
ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ లేనప్పుడు లవ్ ఐ థింక్ డైరెక్ట్లీ విల్ సస్టైన్. ఎంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటే లవ్ అనేది అంత తొందరగా పోతుందని నా ఫీలింగ్.